హనుమకొండ జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి సౌమ్య అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హనుమకొండ జిల్లాలో గత కొద్ది కాలంగా జరిగిన వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తే మహిళా సాధికారత కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్టు అర్థమవుతోంది. ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేసి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లాలోని తన నియోజకవర్గ పరిధిలోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సంబంధిత శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన ఈ నెల చివరి నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు సాధికారత, ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు 14 అంశాలను వెంటనే ఏర్పాటు చేయగలిగే అంశాల గురించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంపై ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్, లేబులింగ్, మార్కెటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణకై అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసేందుకు పోలీస్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధానంగా ఉన్న సమస్యలపై పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇందులో ప్రధానంగా నగరంలో 7 ప్రదేశాల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటు, రోడ్లపై పనిచేయని విద్యుత్ స్తంభాల తొలగింపు, ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన వ్యాపారస్తుల ప్రచార బోర్డుల తొలగింపు చర్యలు చేపట్టనున్నారు. 10 ప్రధాన జంక్షన్లలో ఉన్న పాత సిగ్నల్స్ తొలగించడం, అదేవిధంగా రద్దీగా ఉంటున్న మరో 9 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పై ఉన్న తీగలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతులు వ్యవసాయ ఆధారిత రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అందిపుచ్చుకుని ఆర్థిక వృద్ధి సాధించగలరని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలోని మల్లారం, ములకనూరు, ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు జిల్గుల రైతు వేదికల వద్ద వ్యవసాయ ఆధారిత రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను పొందేందుకు రైతులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. రైతులకు సంబంధించిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. రైతు రుణమాఫీ అందని వారు వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత సాంకేతికత జోడించాలన్నారు. రైతులకు లోన్ల విషయంలో బ్యాంకుల వారితో ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ సొసైటీల కింద ఉన్న చెరువుల్లో 100% సబ్సిడీతో చేప పిల్లలు వేస్తోందని తెలిపారు. సొసైటీ సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉందన్నారు. చేపల చెరువుల కోసం 2.5 ఎకరాల భూమి ఉంటే ప్రభుత్వం 7.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి పథకాలను రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, రైతులు పథకాలను ఎలా వినియోగించుకోవాలో అధికారులను అడిగి తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు జాతీయ వైద్య మండలి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఆబా విధానం అమలుకు హన్మకొండ జిల్లా శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేసి గుర్తింపు నంబర్లను కేటాయిస్తుంది. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డు మాదిరిగా ఆరోగ్య గుర్తింపు కార్డు పనిచేస్తుంది. వీటి ఆధారంగా దేశంలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలోనైనా వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో 2 నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసి వారి వివరాలు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ డేటా NCD పోర్టల్లో నమోదు చేస్తున్నారు. అన్ని వయసుల వారు దీనికి అర్హులు. 30 దాటిన వారికి రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేసి ఆ వివరాలను సైతం నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,90,664 మందిని ఈ పోర్టల్లో నమోదు చేయడం జరిగింది. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని 788 అంగన్వాడీ కేంద్రాల్లోని గర్భిణులు, బాలింతలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంవత్సరం వారోత్సవాల లక్ష్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసే మౌలిక వసతుల కల్పన పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు. పాఠశాలల్లో పనులు మిగిలి ఉంటే వాటికి త్వరగా అంచనాలు తయారు చేసి సంబంధిత అధికారులకు సమర్పిస్తున్నారు. మంజూరైన పనులను త్వరగా ప్రారంభించేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే జిల్లాలోని 162 అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఉన్నతీకరణలో భాగంగా చేస్తున్న పెయింటింగ్స్, టాయిలెట్స్, త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు.